నేటి నుంచి క్రికెట్ ప్రపంచంలో ధనాధన్ వినోదం మొదలు కానుంది. భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యం ఇస్తున్న ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 10వ ఎడిషన్ కు సర్వం సిద్దమైంది. మొత్తం 20 జట్లు, 55 మ్యాచ్లు, 8 వేదికల మధ్య 30 రోజుల పాటు సాగే ఈ క్రికెట్ యుద్దం మార్చి 8న అహ్మదాబాద్ లో జరిగే గ్రాండ్ ఫైనల్ తో ముగుస్తుంది. డిపెండింగ్ ఛాంపియన్ గా టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 జట్టుగా భారత్ బరిలోకి దిగుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ రోజు రాత్రి 7 గంటలకు అమెరికాతో జరిగే తొలి పోరులో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా తన వేటను ప్రారంభించనుంది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో 10వ అంకానికి తెరలేసింది. ఈసారి టోర్నీలో రికార్డు స్థాయిలో 20 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని 4 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ స్టేజ్ అనంతరం టాప్ 2 జట్లు సూపర్ 8 దశకు చేరుకుంటాయి. అక్కడి నుంచి సెమీఫైనల్స్, ఆపై ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయి. భారత్, పాకిస్తాన్ వంటి అగ్రశ్రేణి జట్లతో పాటు ఇటలీ వంటి పసికూన జట్టు కూడా ఈసారి మెగా టోర్నీలో అరంగేట్రం చేస్తున్నాయి. సుమారు $13.5 మిలియన్ ప్రైజ్ మనీతో ఐసీసీ ఈ టోర్నీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ మెగా టోర్నీకి భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. భారత్ లో ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కతా, అహ్మదాబాద్ వంటి 5 ఐకానిక్ స్టేడియాలు ఆతిథ్యమిస్తూ ఉండగా శ్రీలంకలో కొలంబోలోని ఆర్ ప్రేమదాస, సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్, కాండిలోని పల్లెకెలే స్టేడియాలు సిద్దమయ్యాయి. సెమీఫైనల్స్ కోల్కతా, ముంబైలలో నిర్వహించనుండగా టైటిల్ పోరుకు ప్రపంచంలోనే అతి పెద్దదైన అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుంది. అయితే పాకిస్తాన్ ఫైనల్ చేరితే ఆ మ్యాచ్ కొలంబోకు మారే అవకాశం ఉంది. వరల్డ్ కప్ విజేతగా భారత్ ఈసారి డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతోంది. గత ఏడాది జరిగిన 5 టీ20 సిరీస్ల్లో వరుసగా విజయాలతో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్ అద్భుత ఫామ్ లో ఉంది. గ్రూప్ ఏలో ఉన్న భారత్ నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడాల్సి ఉంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి యువ ఆటగాళ్లతో పాటు హార్దిక్ పాండ్యా వంటి అనుభవజ్ఞులైన సీనియర్లతో టీమిండియా మరోసారి కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది. ఈ టోర్నీలో క్రికెట్ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ టికెట్ల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. అంతకంటే ముందు నేడు ముంబై వేదికగా అమెరికాతో జరిగే మ్యాచ్లో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తోంది. 2 సార్లు ఛాంపియన్లుగా నిలిచిన భారత్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు 3వ టైటిల్ కోసం తహతహలాడుతూ ఉండగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి జట్లు కూడా బలమైన పోటీని ఇచ్చేందుకు సిద్దమయ్యాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు.
నేటి నుంచి క్రికెట్ ప్రపంచంలో ధనాధన్ వినోదం మొదలు కానుంది. భారత్ శ్రీలంక సంయుక్త ఆతిథ్యం ఇస్తున్న ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 10వ ఎడిషన్ కు సర్వం సిద్దమైంది. మొత్తం 20 జట్లు, 55 మ్యాచ్లు, 8 వేదికల మధ్య 30 రోజుల పాటు సాగే ఈ క్రికెట్ యుద్దం మార్చి 8న అహ్మదాబాద్ లో జరిగే గ్రాండ్ ఫైనల్ తో ముగుస్తుంది. డిపెండింగ్ ఛాంపియన్ గా టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 జట్టుగా భారత్ బరిలోకి దిగుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ రోజు రాత్రి 7 గంటలకు అమెరికాతో జరిగే తొలి పోరులో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా తన వేటను ప్రారంభించనుంది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో 10వ అంకానికి తెరలేచింది. ఈసారి టోర్నీలో రికార్డు స్థాయిలో 20 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని 4 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ స్టేజ్ అనంతరం టాప్ 2 జట్లు సూపర్ 8 దశకు చేరుకుంటాయి. అక్కడ నుంచి సెమీఫైనల్స్, ఆపై ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయి. భారత్, పాకిస్తాన్ వంటి అగ్రశ్రేణి జట్లతో పాటు ఇటలీ వంటి పసుకూన జట్టు కూడా ఈసారి ఈ మెగా ఈవెంట్ లో అరంగేట్రం చేస్తున్నాయి. సుమారు $13.5 మిలియన్ ప్రైజ్ మనీతో ఐసీసీ ఈ టోర్నీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ టోర్నీలో క్రికెట్ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ భారత్ పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ టికెట్ల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. అంతకంటే ముందు నేడు ముంబై వేదికగా జరిగే మ్యాచ్ లో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తోంది. 2 సార్లు ఛాంపియన్ గా నిలిచిన భారత్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు 3వ టైటిల్ కోసం తహతహలాడుతూ ఉండగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి జట్లు కూడా బలమైన పోటీని ఇచ్చేందుకు సిద్దమయ్యాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అనేది ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఇవాళ టీ20 ప్రపంచ కప్ మొదలు కాబోతుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ప్రపంచ కప్ కు ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. భారత్ గ్రూప్ ఏలో ఉంది. గ్రూప్ ఏలో భారత్ తో పాటు నెదర్లాండ్, నమీబియా, యుఎస్ఏ తో పాటు పాకిస్తాన్ కూడా గ్రూప్ ఏలో ఉన్న పరిస్థితి. మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. 55 మ్యాచ్లు జరగబోతున్నాయి. అలాగే 30 రోజుల పాటు కూడా సందడి ఉండబోతుంది. సో సొంత గడ్డపై టీమిండియా ఏ విధంగా రాణిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది. ఇప్పటి వరకు కూడా ఏ జట్టు అయినా సరే డిఫెండింగ్ ఛాంపియన్ బరిలోకి దిగి ఇప్పటివరకు ప్రపంచ కప్ కైవసం చేసుకోవాలి. అలాగే ఆతిథ్యం ఇచ్చిన జట్టు కూడా ప్రపంచ కప్ గెలవలేదు. మరి ఆ రికార్డు తిరగరాస్తుంది ఆ టీం ఇండియా వేచి చూడాల్సిన అవసరం ఉంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అన్ని విభాగాల్లో కూడా నెంబర్ 1 ప్లేస్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో కూడా నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది మెన్ ఇన్ బ్లూ. సో ఈ నేపథ్యంలో ఈ నెల రోజుల పాటు జరిగే ప్రపంచ కప్ లో టీమిండియా పర్ఫార్మెన్స్ మాత్రం అద్భుతంగా ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే టీమిండియా పర్ఫార్మెన్స్ గత కొన్ని నెలల నుంచి కూడా చూస్తున్నాం. కంటిన్యూగా సిరీస్లు గెలుస్తూ వస్తుంది. ద్వైపాక్షిక సిరీస్లుగా వశం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి కూడా ప్రపంచ కప్ సొంత గడ్డపై ముద్దాడుతుందని చెప్పేసి కూడా మొత్తం క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. సో ఓవరాల్ గా మాత్రం ఇప్పటి వరకు మాత్రం 9 ఎడిషన్ల వరకు ఇప్పుడు ప్రపంచ కప్లు జరిగాయి. 2 సార్లు ఇండియా, 2 సార్లు ఇంగ్లాండ్, 2 సార్లు అలాగే వెస్టిండీస్ 2 సార్లు ప్రపంచ కప్ను గెలుచుకున్నాయి. అలాగే ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్తాన్ చెరోసారి మాత్రమే వరల్డ్ కప్ గెలుచుకున్నాయి. మరి టీమిండియా 3వసారి ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టిస్తుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టీమిండియా మాత్రం హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. ఎందుకంటే మన సొంత గడ్డపై టీమిండియా అద్భుతంగా రాణిస్తూ వచ్చింది. మొట్టమొదటి ప్రపంచ కప్ ఎడిషన్ లో ధోని సారథ్యంలో టీమిండియా ప్రపంచ కప్ ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ప్రపంచ కప్ ను వశం చేసుకుంది. ఇప్పుడు వరుసగా 2వసారి అంటే డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న టీమిండియా ఖచ్చితంగా ఈసారి కూడా ప్రపంచ కప్ ను గెలవబోతుంది. ఎందుకంటే సొంత గడ్డపై ఆడుతుంది కాబట్టి. సొంత గడ్డపై కూడా గతంలో ఎన్నడూ ఏ టీం కూడా సొంత గడ్డపై ప్రపంచ కప్ గెలవలేదు. కానీ ఈసారి ఆ సీన్ రిపీట్ కాబోతుంది. ఖచ్చితంగా టీమిండియా హిస్టరీ క్రియేట్ చేస్తుందని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. మొత్తం కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఆతృగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ టీమిండియా కూడా ఏదైతే ముంబై వేదికగా యుఎస్ తో తన తొలి మ్యాచ్ ఆడబోతుంది. సో గ్రూప్ ఏలో భారత్ తో పాటు పాకిస్తాన్, యుఎస్ఏ, నెదర్లాండ్, నమీబియా జట్లు ఉన్నాయి. మొత్తం 20 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో మాత్రం టీమిండియా మాత్రం హాట్ ఫేవరెట్ గా బరిలో దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి మరి ఇవాళ నుంచి తన వేటను మొదలు పెట్టబోతుంది టీమిండియా. యుఎస్ తో తొలి మ్యాచ్ ని ఘనంగా ప్రారంభించాలని భావిస్తుంది. సూర్యకుమార్ యాదవ్ లో పూర్తి స్థాయిలో మాత్రం అన్ని విభాగాల్లో చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది.
ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా మనకు చాలా కీలకమైన వ్యక్తి. అలాగే ఏదైతే కుల్దీప్ యాదవ్ కూడా స్పిన్ లో రాణిస్తే ఖచ్చితంగా టీమిండియాకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఎందుకంటే స్పిన్ ట్రాక్ ఎక్కువ అనుకూలించే పిచ్చులు మనం చెప్పొచ్చు. ముఖ్యంగా భారత్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఈ పిచ్చులన్నీ కూడా స్పిన్ కు అనుకూలిస్తే స్లోగా పిచ్చులు ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా టీమిండియా ఖచ్చితంగా రాణించే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా టీమిండియా ఈ ప్రపంచ కప్ లో సొంత గడ్డపై ఆడుతున్న 10వ ఎడిషన్ ప్రపంచ కప్ లో ఖచ్చితంగా టీమిండియా ఫైనల్ కు చేరుతుంది, ప్రపంచ కప్ గెలుచుకుంటుందని చెప్పి కూడా క్రికెట్ ఫ్యాన్స్ కావచ్చు, క్రీడా విశ్లేషకులు కూడా చెప్తున్న సిచ్యువేషన్. ఓ టు స్టూడియో. ఇవి బులెటిన్.